ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను మలయాళ డబ్బింగ్ సినిమా గురించి చెప్పబోతున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవద్దు కోరుతున్నాను. ఇది ఈ సినిమా పేరు వచ్చి రంత్. జియో హాట్స్టార్లో ఉంది సినిమా. సినిమా అయితే బాగుంది, మరీ ఆహా ఊహ బాగుంది. ఇదంతా ఒక నైట్ పెట్రోలింగ్, ఏం జరుగుద్ది, ఎలా ఉంటుంది అనేది దాని మీద ట్రాక్ మీద థ్రిల్లింగ్గా తీశారు సినిమా. అదేంటంటే ధర్మస్థలం అనే ఊర్లో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ డ్యూటీ చేస్తుంటారు. వారు ఆ రోజు నైట్ డ్యూటీ పడుతుంది. ఇద్దరు నైట్ విజిటింగ్కి జీపీఎస్ని ఎత్తూ ఉంటే పెట్రోలింగ్కి ఆ నైట్ అంతా ఎదురైన సంఘటనలు, వివిధ సంఘటనలు, ఆ సంఘటనలు వీళ్ళు తీసుకున్న డెసిషన్స్, దాన్ని బట్టి ఏ విధంగా వాళ్ళ ఇదైంది అనేది సబ్జెక్ట్. అయితే అంత బాగానే అయింది. పెట్రోలింగ్ అంతా చేశారు నైట్ తెల్లవారులు. చాలా ప్రాబ్లమ్స్ కూడా అన్ని పరిష్కరించారు. అక్కడక్కడ అంత బాగానే అయింది అనేది ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్తే వీళ్ళ ఆ నైట్ జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇది ఇంకో రకంగా తయారవుతుంది. వీళ్ళ జీవితంలోనే ఊహించిన మార్పులు వచ్చేస్తాయి. ఆ మార్పులు రావడానికి కారణం ఏంటి, ఆ రోజు అసలు ఏం జరిగినాయి అనేది మీద సబ్జెక్ట్. అంతే సబ్జెక్ట్. కాకపోతే సినిమా ఏంటంటే నైట్ పెట్రోలింగ్ అనేది బాగుంది. సినిమా అంతా కూడా నైట్ పెట్రోలింగే చూపిస్తారు. అసలు మనం కూడా ఆ పెట్రోలింగ్లోనే ఉన్న ఫీలింగ్ తీసుకొచ్చాడు. మనం కూడా సినిమా హాల్లో ఏదో ఉండి సినిమా చూస్తున్నట్టు ఉండదు. మనం కూడా నైట్ పెట్రోలింగ్ వెళ్ళినట్టు ఉంటుంది చూస్తుంటే. అదొకటి బాగా తీయడం జనాలకి బాగానే ఇదైద్ది. అయితే ఆ రోజు నైట్ అలా ఏం జరిగింది అనేది ఉంది కదా మిగతా సబ్జెక్టు. దాని మీద మెయిన్ డిపెండ్ అయి ఉంటుంది. అంత బాగా తీస్తాడు. కానీ లాస్ట్లో వచ్చేప్పటికి ఒక ఊహించని ముగింపు. అస్సలు ఎవరు ఊహించడం కూడా ట్విస్ట్ అదొకటి. అలా ఈ పోలీస్ వ్యవస్థ లేకపోతే, నైట్ పెట్రోలింగ్ కనుక లేకపోతే అసలు ఎన్ని అరాచకాలు, ఎన్ని ఆకృత్యాలు దొరుకుతాయో అనిపిస్తుంది నిజంగా. పోలీసులు అంటే ఏదో ఒకసారి సిల్లిగా కామెడీగా, చాలా ఆ వ్యవస్థే గొప్ప వ్యవస్థ నిజంగాను. అసలు ఆ పెట్రోలింగ్ వెళ్తే వాళ్ళు నైట్ అంతా చేస్తుంట బట్టి ఈ మాత్రం ఉండగలుగుతున్నామో అనిపిస్తుంది నిజంగా చూస్తుంటే. సమాజంలో ఎంతమంది ఉన్నారు, వేదలు అలాంటి వాళ్ళందరూ పెట్టేగిపోయే టైం నైట్. అది అవ్వట్లేదంటే ఈ పోలీస్ సైరన్ విజిల్స్ వీటి వల్లే నిజంగా. చాలా బాగుంటుంది, బాగా తీశారు నిజంగా. వాళ్ళకు కూడా, పోలీసులకు కూడా ఫ్యామిలీస్ ఉండి వాళ్ళకి బాధ్యతలు, బాధలు వాళ్ళే, అవి కూడా చాలా బాగా తీశారు నిజంగా. ఒక కానిస్టేబుల్కి ఏంటి, ఎస్ఐకి ఏంటి, వాళ్ళకి పర్సనల్ వాళ్ళు నైట్ వచ్చేస్తే వాళ్ళకి ఇంటి ప్రాబ్లమే కదా. అది ఎలా ఫేస్ చేస్తారు, వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, ఇవన్నీ బాగా తీశారు. వాళ్ళు అప్పటికప్పుడు ఆ నైట్ ఎదురైనప్పుడు ప్రాబ్లమ్స్కి వీళ్ళ మూమెంట్స్, వీళ్ళ ఫీలింగ్స్, దాన్ని బట్టి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా బాగా తీసాడు. అది కూడా ఏదో సరదాగా సిల్లీగా తీసినట్టు ఉండకూడదు కదా ఏదనేది. అది అలా ఎన్నో అనుమానాలతో చూస్తారు పోలీసులు. నిజంగా అలా చూడకపోతే అలా ఎవరు, వీళ్ళు ఎంత అనుమానంగా వేస్తే దానికన్నా రెట్టింపులు ఐడియాతో డెవలప్ క్రిమినల్స్. అలాగే చూస్తుంటే తెలుస్తుంది నిజంగా బాబు ఎలా ఉంటుందా సొసైటీ అని. నైట్ టైము నిజంగా మనం అంతా పెట్రోలింగ్ వెళ్ళినట్టే ఉంది అసలు గురించి. ఆ పోలీసు వ్యవస్థలో కూడా కొంతమంది వాళ్ళ స్వధర్మం కోసం అసలు కింద వాళ్ళు కూడా కొంతమంది ఎలా బతిపతులు చేసేస్తారు, ఏ మాత్రం నిర్మోహమాటంగా. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి ఇవన్నీ బాగా తీసాడు. అంతా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం గుండె తరుక్కుపోద్ది. ఎవ్వరూ ఊహించాం ఆ క్లైమాక్స్, ఆ ట్విస్ట్. అది చెప్పేస్తే అది కూడా ఏముండదు.
సూపర్లో ఉంటుంది, బాగా తీశాడు. కానీ అలా తీయకుండా ఇంకోలా తీయకూడదు, తీసి ఇంకా బాగా తీయచ్చు అనిపిస్తుంది. బట్ అది ఊహించిన ట్విస్ట్ మనసంతా మిలిపెట్టినట్టు అవుతుంది. నిజంగా చాలా బాగా తీసాడు అది కూడా. చూడండి సరదాగా వీకెండ్స్ సినిమాలు లేనప్పుడు చూడొచ్చు ఇది. అంటే అలా థ్రిల్లింగ్ ఏదో అవుతుంది, ఏదో అయిపోతుంది, ఏదో వచ్చేస్తుంది అన్నట్టు ఉంటుంది. అది ఏంటి 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 అనేది ఆ క్యూరియాసిటీ తోటి ఉంటుంది సినిమా అంతా కూడా. తెల్లవారినప్పుడు ఏమవుతుందో బాబు అన్నట్టే ఉంటుంది క్యూరియాసిటీ. బాగా తీసాడు, సరదాగా వీకెండ్స్లో ఖాళీగా ఉన్నప్పుడు చూడొచ్చు. ఈ సినిమాలో ఎస్ఐ కింద వేసింది ఢిల్లీస్ పోతాం, అలాగే కానిస్టేబుల్ కింద వేసింది రోషన్ మాథ్యూ, అలాగే డైరెక్టర్ వచ్చి సాహి కబీర్. ఈ సినిమా వచ్చి జియో హాట్స్టార్లో ఉంది, వాచ్ చేయండి సరదాగా. థ్యాంక్ యూ.